పలువురు టీవీ ఆర్టిస్టులు బీజేపీ పార్టీలో చేరారు. హైదరాబాద్లో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి సమీక్షించారు. ఈ మీటింగ్లో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు రాజకీయ ప్రముఖులు. వైసీపీ మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు వీరందరూ కూడా ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జేసీఐ మెయిన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చికిత్స పొందిన రోగులకు మందులు అందించారు. ఆ తర్వాత సాయిబాబా ఆలయంలో అన్నదానం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన తెలంగాణ వాదులను గుర్తించి గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ఆయన న్యూయార్క్లో తెలంగాణ వాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లాంగ్ ఐలాండ్లో ప్రముఖ ఎన్ఆర్ఐ లక్ష్మణ్ ఏనుగు నివాసంలో జరిగిన కార్యక్రమంలో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పట్టింది. ఈ రోజు రాత్రి వరకు క్యూ లైన్లోకి చేరుకోవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు టీటీడీ అధికారులు. భక్తులను గోగర్బా డ్యామ్ సమీపం నుంచి క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు అధికారులు. విజయనగరం పట్టణం దాసన్నపేట ప్రశాంతినగర్ దగ్గర నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్యే పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. పట్టణంలో కరెంటు సమస్యలే లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ గిడ్డంగుల వద్ద రైతులు ధర్నా చేశారు. ధాన్యం లోడులు దించకపోవడంతో కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు అన్నదాతలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. మిల్లులకు అపెరల్ పార్కుకు చేరినటువంటి లారీలు, ట్రాక్టర్లను వెంటనే అన్లోడ్ చేయాలని సూచించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాలిగౌరారం మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. వరికోయకు నిప్పు పెట్టడంతో కూడా మంటలు చెలరేగాయి. పిఎస్ వైపు వ్యాపిస్తున్న మంటలను పోలీసులు, రైతులు, స్థానికులు కలిసి ఆర్పివేశారు.